ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరాని ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మండపంలో ప్రతినిత్యము నిర్వహిస్తున్నటువంటి మహామంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 166వ రోజులో ప్రవేశించాం. అఖండంగా జరుగుతున్నటువంటి శ్రీమద్ సుందరకాండ పారాయణ 104వ రోజులో ప్రవేశించాం. పెరటాసి మాసం 6వ రోజు, పురుషోత్తమ మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి జయవారం అనురాధ నక్షత్రం మిత్రదేవతాకం. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నటువంటి 4వ రోజు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు చక్కగా స్నపన తిరుమంజనం చేసుకుని రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో సర్వభూపాల వాహనంపై ఊరేగి చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడాను అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇటువంటి రోజున శ్రీవారిని అద్భుతంగా అన్నమయ్య కీర్తించినటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తన నవరత్నములు శ్రీవారే, నవనిధులు శ్రీవారే. నవరత్నములు శ్రీవారు గనక ధరిస్తే మేము అలంకరింపబడతాం కదా, మేము శోభిస్తాం కదా అని నవరత్నములు కూడా భావిస్తూ ఉంటాయిట. అటువంటి నవరత్నములలో ముత్యము శ్రీవారే, మాణిక్యము శ్రీవారే, వజ్రము శ్రీవారే, గరుడపచ్చ శ్రీవారే, పగడము శ్రీవారే, గోమేధికము శ్రీవారే, వైఢూర్యము, పుష్యరాగము, ఇంద్రనీలము అన్నీ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహంతోనే ప్రకాశిస్తున్నాయి అనే విషయాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా కీర్తించారు. అటువంటి కీర్తన అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసునైనటువంటి ఏ రాజమోహన్ గారితో కలిసి మనం చక్కగా ఆలాపన చేసి తదుపరి సుందరకాండ పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సోదా ఉంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారి యశోదా ఉంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు అంకనింత గొల్లే కల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పాలివజ్రము అంతనింత గొల్లే కల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పాలివజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు
రతికేళి రుక్మిణికి రంగు మోగి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగు మోగి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంకు చక్రాల సందుల వైఢూర్యము సతమై శంకు చక్రాల సందుల వైఢూర్యము గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్తేము వీడు పెద్దరాణి మహిమాల దేవకీ సుతుడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలు నీవల తిరిగి పద్మనాభుడు పాలు నీవల తిరిగి పద్మనాభుడు పాలు నీవల తిరిగి పద్మనాభుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్తేము వీడు పెద్దరాణి మహిమాల దేవకీ సుతుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్తేము వీడు పెద్దరాణి మహిమాల దేవకీ సుతుడు హరే కృష్ణ 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 కృష్ణ అద్వైత వేదాంత పరంపరలో ప్రఖ్యాతి పొందినటువంటి మధుసూదన సరస్వతి మహాస్వామి వారు కాళింది పులినోదరే కిమపియన్ నీలం మహోధావతి అని ఆ బాలకృష్ణ స్వామి వారిని అద్భుతంగా స్తుతించారు. మరి నవరత్న స్వరూపం అంటున్నారు శ్రీవారు అంటే శ్రీవారికి బాలకృష్ణకి అభేదమే కదా, ఏ రత్నం ఎలా వారి యందు అభివర్ణించబడింది అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా మాట్లాడుతూ శ్రీకృష్ణస్వామి వారు యశోదానందనుడు కనుక యశోద ముంగిట ముత్యం వలె ఉన్నారయ్యా వారు అని అన్నారు. మరి గోపికలు ఉన్నారు కదా, గోపికలకైతే ఆయన సాక్షాత్తు మాణిక్యమే. మరి వజ్రం అన్నారు, వజ్రాయుధం వల్ల ఎవరు ఎందున్నారు అంటే ఆ కంసుని పాలిట వజ్రాయుధమయ్యా. కంసుణ్ణి శిక్షించడం కోసమే కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించారు. మరి మూడు లోకాల్లోనూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క వైభవమే ప్రకాశిస్తోంది అంటే అది గరుడ పచ్చగా ప్రకాశిస్తోందయ్యా. అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీవారు ముల్లోకాలని కూడాను అధిరోహిస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు అని. అటువంటి ఆయన ఎవరో కాదు, చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడే, ఆ బాలకృష్ణుడే. మరి రుక్మిణీదేవికి ఏ విధంగా ఆయన ఏ వజ్రంగా ఏ రత్నంగా ఉన్నారు అంటే రుక్మిణికి
పగడంగా ఆయన ఉన్నారయ్యా, ఆ విధంగా అనుగ్రహిస్తున్నారు అని. మరి గోవర్ధనోద్ధరణం చేసి గోవులందరినీ కూడా రక్షించారు, గోవుల్ని గోపాలకుల్ని రక్షించారు కదా అంటే గోవర్ధనపు గోమేధికంగా అక్కడ ప్రకాశించారయ్యా. మరి శంఖచక్రములు ఉన్నాయి, ఎల్లప్పుడూ కూడాను శంఖచక్రధారి కనుక శంఖచక్రములు అంటే వైఢూర్య స్వరూపంగా ఆ శంఖచక్రధారిగా అనుగ్రహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, గతి అయి మమ్ము గాచే కమలాక్షుడే, ఆయన నారాయణమూర్తే. మరి అంతేకాదు కాళింది పులినోదరే అని ఇప్పుడే చెప్పుకున్నాం. కాళీయ మర్దనం చేశారు, నర్తనం చేశారు, నాట్యం చేశారు. ఆ కాళీయన యొక్క శిరస్సుపై శాశ్వతమైనటువంటి ముద్ర వేశారు. అదేమిటి అన్నారు, అది పుష్యరాగము అని అన్నారు. కాళుంగని తలపై కప్పిన పుష్యరాగము. ఇవన్నీ కలగలిసినటువంటి ప్రభు ఎవరు అంటే ఏలేటి శ్రీ వెంకటాద్రి నింద్రనీలము. చక్కగా ఆయన ఇంద్రనీలమణి వలె కలియుగ ప్రత్యక్ష దైవమై మనందరినీ కూడా అనుగ్రహించేటటువంటి శ్రీనివాస ప్రభువేనయ్యా అని. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీవారు సకల ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలి అని ఆనాడు అన్నమాచార్యుల వారు అద్భుతంగా కీర్తించారు. అటువంటి కీర్తన ద్వారా ఈనాడు శ్రీవారిని మనం ప్రార్థించే భాగ్యం కలిగింది. మనమంతా కూడా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఇది. ఇటువంటి పుణ్య ఫలంగా ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడాలి అని మరొకసారి ప్రార్థన చేస్తూ ఈనాటి మహామంత్ర పారాయణ ఆరంభం చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమతు ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీ రామచంద్ర ప్రభో పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ స్థిరత సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖ అభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునః వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర
రామచంద్ర రూపాంతరస్య శ్రీమతు వెంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమతు ఆంజనేయస్య చ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమతు వాల్మీకి రామాయణ అంతర్గతే సుందరకాండే యథాశక్తి షోడశ సర్గ శ్లోకపారాయణం శ్రీ ధన్వంతరి మంత్రపారాయణం తథా శ్రీ దయాశతక శ్లోకపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీరామ ప్రార్థనా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శ్రీ ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీ హనుమతే నమః అథ సుందరకాండే షోడశ సర్గః కామోపభోగైః పరిత్యక్త హీన బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణి. సీతమ్మ వారు ఎటువంటి కోరికలు భోగములు లేకుండా అక్కడ ఉండటాన్ని, ఆ చైత్య ప్రసాదంలో స్థిరంగా ఒక స్థాణువులా నిలిచి ఉండడాన్ని మన ఆంజనేయ స్వామి వారు శింసుపా వృక్షం మీద నుంచి బాగా శ్రద్ధగా దర్శిస్తూ ఉన్నారు. ఒక్క బంధువు కూడా దగ్గర లేడు. అయినప్పటికీ సంతతము ఆ శ్రీరాముణ్ణి నేను మళ్ళా పొందుతాను అనేటువంటి ఆ సమాగమం కలుగుతుందనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధితోనే ఆ తల్లి ప్రాణాలను నిలుపుకున్నది. ఎంత అదృష్టం అండి! 16వ సర్గలో ఎటువంటి అమ్మవారి యొక్క దర్శనం మనకు జరుగుతోన్నది. ఆ తల్లి భూజాత, అటువంటి ఆమె స్వయంగా జనకుడికి లభించింది. జనకుడు అప్పటి వరకు వేదాంత తత్వములు తెలిసినటువంటి వాడు. కానీ అమ్మవారు అడుగేయటం వల్ల ఆయన యొక్క తత్వమునకు, ఆయన యొక్క తపస్సుకు ఒక పరిపూర్ణత వచ్చింది. మహా ఆచార సంపన్నుడు దశరథ మహారాజు ఆయన ఇంట్లో మెట్టింట్లో ప్రవేశించేప్పటికీ ఆ కౌసల్యకు, దశరథ మహారాజుకు వారి కోడల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి నిరీక్షణారూప తపస్సుకి ఒక మహాఫలం లభించింది. అంతెందుకు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విదితాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువుకే ఒక పూర్ణత తీసుకొచ్చింది సీతమ్మ తల్లి. అటువంటి అమ్మవారు ఇక్కడ ఇంత నిశ్చలంగా సంతతము రాముడు నాకు లభిస్తాడు పునః అనేటువంటి విశ్వాసంతో ఎంత స్థిరంగా ఉన్నది. ఇటువంటి విశ్వాసం అందరికీ కూడా భగవంతుడి పట్ల కలగాలి కదా అనేటువంటి దివ్య ఆలోచనామృతంలో ఉన్నాడు. మామూలుగా మహర్షులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటే ఎప్పుడు భగవద్ అవతారం జరుగుతుందా అనేటువంటి ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. అటువంటి ఋషి హృదయంతో అమ్మవారు ఉన్నారు అనేటువంటి ఆ నిశ్చల స్థితిని
ఆంజనేయ స్వామి వారు దర్శిస్తూ ఉన్నారు. అద్భుత శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. కామభోగైః పరిత్యక్త హీనా బంధుజనేన చ ధారయతి ఆత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణీ నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఆమె ఆ పక్కనుండేటువంటి చాలా వికృతంగా ఉండేటువంటి రాక్షస స్త్రీలను దర్శించటం లేదు. కంటికి ఇంపుగా ఉండేటువంటి పుష్పములతో ఫలములతో విరాజిల్లేటువంటి ఆ వృక్షముల యందు ఎటువంటి దృష్టిని ఆమె ప్రసరించడం లేదు. అంటే కొన్ని ఉపాధేయమైనటువంటివి, కొన్ని హేయమైనటువంటివి లోకంలో ఉంటాయి. కానీ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో అనన్యమైనటువంటి అమ్మవారి పట్లే దృష్టిని ఆయన ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఆమె సంతతము ఆ రాముని యందే దృష్టిని నిలిపి ఉన్నది. చూడండి, మహర్షి ఒక్కొక్క చోట ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తూ ఉంటారు. మనం అందరం ఏకాగ్రత బుద్ధితో ఉండాలయ్యా అంటాం. మామూలుగా బాణం వేసేటువంటి వాడు అగ్రభాగాన్ని ఆ లక్ష్య సాధన కోసం బాగా తగులుతుందా లేదా అనేటువంటి గమనం, ఆ దృష్టి దాని గమనం పట్ల ఉంచుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చూడండి, ఏకస్థ అన్నారు. అంటే అది వేరు ఇది వేరు కాదు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నట్లుగా ఆమె ఎక్కడ ఉన్నది దృష్టి అని అంటే రాముని యందే పర్యవసించి ఉంది ఆమె దృష్టి అంతా కూడా. పక్కనుండేటువంటి ఫల పుష్ప వృక్షాదుల యందు లేదు, ఇటు క్రూరంగా భయపెట్టేటువంటి రాక్షసీ స్త్రీగణముల యందు కూడా లేదు. యో మాం పశ్యత సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. అన్నిటా నన్నే దర్శిస్తూ నా యొక్క బుద్ధితో ఎవరైతే ఉంటారో వారిని కూడా నేను అంతే తాదాత్మ్యతతో వీక్షిస్తానని పరమాత్మ చెప్తాడే. అటువంటి దివ్య భావన అమ్మవారు మనకి మాతృదేవోభవ అన్నట్లుగా మనకు ఆర్ష భావనాబంధురమైనటువంటి ఏకస్థ హృదయం ఎలా ఉండాలో చూపిస్తోంది తల్లి. దాన్ని గ్రహించి శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. మొదటి శ్లోకం మరొక్కసారి పారాయణ చేసి రెండో శ్లోకానికి వెళదాం. కామభోగైః పరిత్యక్త హీనా బంధుజనేన చ ధారయతి ఆత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణీ నైషా పశ్యతి రాక్షస్యః నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి నైషా పశ్యతి రాక్షస్యః నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి. భర్త నామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. స్త్రీకి భర్త అంటే సువర్ణరత్నాద్య అలంకారాల కంటే కూడా శ్రేష్టమైనటువంటి అలంకారము. అలంకారములు ధరింపదగిన ఈ సీత భర్త అనే అలంకారము లేకపోవడం చేత శోభించటం లేదు. మంచి లాటానుప్రాస అంటే ఆభరణములే ఆమెకు అలంకారం అయితే వాటికన్నా అలంకారం రామభద్రుడు పక్కనుంటే ఆ అమ్మవారికి అలంకారాలు ఎందుకు? భర్త లేనప్పుడు ఆమె సౌందర్యంగా ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? అప్పుడు అలంకారములు అవసరం లేదు. అంటే ఆ అలంకారములు ఆవిడికి అలంకారం అవుతున్నాయి తప్పించి ఆమె ఆ పాతివ్రత్య మహిమ చేతనే
ఈ విశ్వానికే ఒక గొప్ప అలంకారమై ఉన్నది అనే సత్య ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుత శ్లోకరత్నాన్ని శ్రద్ధగా మనం పారాయణం చేసుకుందాం. భర్తా నామ పరం నార్యాః భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే భర్తా నామ పరం నార్యాః భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. దుష్కరం కురుతో రామో దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం న దుఃఖేనావసీదతి. సీతమ్మ అపహరింపబడిన తరువాత కూడా రాముడు దుఃఖంతో నశించకుండా జీవించి ఉన్నాడు అని అంటే నిజంగా ఆ రామప్రభు ఎవరు చేయకూడనటువంటి పని, చేయలేనటువంటి పని చేస్తూ ఉన్నాడు అని. నిజానికి తద్ధితపహ అంటారే ఆమ్రేడితో, అలా మళ్ళా ఇంకోసారి వచ్చింది. ఇంతకుముందే ఈ శ్లోకం వచ్చింది. దుష్కరం కురితే రామ హీనో యదనయాసహ అనయా ప్రభు అని చెప్పారు. ప్రభు అనేటువంటి పదం అప్పటిదాకా వాళ్ళ ఈ శ్లోకంలోనే ఆయన వాడుతూ ఉన్నారు. అంటే ఎంత గొప్ప ప్రభు అన్నా కావచ్చండి, ఈమె లేకుండా ఆయన ఎందుకండి బతుకున్నాడు? అసలు ప్రాణములు విడిచిపెట్టేయాల్సినంతటి పవిత్ర చరిత్ర ఆమె కోసం ప్రాణాలైనా విడిచిపెట్టేయచ్చు అనేటువంటి ఒక భావన ఆంజనేయ స్వామి వారు చక్కగా చేస్తూ ఉన్నారు. అంటే ఏకస్థ హృదయం అని అన్నారు కదా, అది మనకి కలగటం కోసం అక్కడ సీతమ్మ వారు ఆయన కోసం అలా నిరీక్షిస్తోంది. ఇక్కడ రామచంద్ర ప్రభు ఆమెను దర్శిస్తాను అనేటువంటి విశ్వాసంతో ఎంత కష్టమైనా కూడా అమ్మవారు లేనటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నారు అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నారు. లోకానికి దాంపత్య ధర్మం ఇలా ఉండాలి అని చూపించారు కనుక మనం కళ్యాణ ప్రారంభం నుంచి ఆ సీతారాములకు నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా సీతారాముల్లా ఉండండి అనేటువంటి పెద్దల ఆశీర్వచనాన్ని కూడా మనం పరిపూర్ణం చేసుకుంటూ మన గృహాదుల్లో ఎప్పుడూ కూడా రమిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే ఒకరి కోసం ఒకరు జీవించి ఉన్నారు, ఒకరు లేకపోతే ఒకరు ప్రాణములు విడిచిపెట్టేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఆ విరహావ స్థితిలో కూడా వారు ప్రాణాలు నిలబెట్టుకున్నారు అనంటే మళ్ళా వారిని పొందుతాము అనేటువంటి ఒక తాదాత్మ్యతలో. కనుక అటువంటి దివ్య స్థితి భారతీయమైనటువంటి చింతన. ఇది ఎప్పటి వరకు మన భారతదేశంలో ఉంటుందో అప్పటి వరకు మన సంస్కృతి నిత్యహరితంగా ఉంటుంది. మన గృహస్థ ధర్మం ప్రపంచానికే కాదు పైనుండే దేవతలకు కూడా ఆదర్శవంతం అవుతుంది అని పెద్దలు చెప్పారు. కనుక అద్భుతమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. దుష్కరం కురుతే రామః హీనః యదనయా ప్రభుః ధారయతి ఆత్మనో దేహం న దుఃఖేన అవసీదతి. దుష్కరం కురుతే రామః హీనః యదనయా ప్రభుః ధారయతి ఆత్మనో దేహం న దుఃఖేన అవసీదతి. ఇమాం అసితకేశాంతం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. ఆంజనేయ స్వామి వారు అంటే ఏమిటో తెలుస్తుంది ఈ శ్లోకంలో. ఆ నల్లని కేశాంతములు కలిగి ఉన్నది సీతమ్మ వారు. ఎలా తెలిసిందండి? కేశముల యొక్క అంతమైనటువంటి ఆ స్థితి ఎలా తెలిసింది ఆంజనేయ స్వామి వారికి అంటే అమ్మవారు అలా తల వంచుకున్నారు. కమలపత్రములు అంటే ఆమె నేత్రముల యొక్క స్థితి కూడా ఆ స్వామికి ఎలా తెలిసింది అని అంటే ఆమె తల ఉంచుకున్న ఆకర్ణాంత విశాల నేత్ర తల్లి కనుక చెవుల వరకు వ్యాప్తమైనటువంటి ఆమె యొక్క
నయనముల యొక్క స్థితి కూడా శ్రద్ధగా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడూ కూడా సదా సుఖములకే అర్హమైనటువంటిది. అటువంటి తల్లి అంటే పవిత్ర చరిత్రము చేత కానీ ఆ రాకుమార్తె కనుక ఆమె ఉభయ వంశాలను కూడా ఆమె ఉద్దీప్తం చేస్తోంది కాబట్టి పైపెచ్చు ఆమె యొక్క శరీర స్థితి, మనస్థితి, వాక్స్థితి అన్నీ కూడా కూడి ఉన్నాయి కనుక ఆమె ఎప్పుడూ కూడా సుఖముల మధ్య ఉండటానికి అర్హత కోల్పోవడానికి ఎటువంటి లక్షణము ఆమె ఎందు లేదు. కానీ ఆమె ఇటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్నది. ఆమె స్థితి చూస్తే నా వంటి వాడికి కూడా విషాదం కలుగుతోంది అని ఆంజనేయ స్వామి వారు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. నిజంగా అద్భుతమైనటువంటి సత్యం ఇది. పరదుఃఖ దుఃఖిత్వం అంటారే అదే ఇది. అంటే ఉరుల దుఃఖాన్ని చూసి దుఃఖించటం ఇది ఋషి భావన. ఒకప్పుడు మహాభారతంలో ఉంది, వేదాల్లో ఉంది. అభిజ్ఞాన శాకుంతలో అని కాళిదాసు మహాకవి రచించారు. గాంధర్వ వివాహం కణ్వుడు వెళ్ళినప్పుడు తాను పెంచినటువంటి శకుంతల దుష్యంతుడితో చేసేసుకుంది. సరే, అత్తవారింటికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆమెమి ఆ పెంపుడు కుమార్తె కానీ సొంత కుమార్తె కాదు కణ్వ మహర్షికి. అయినప్పటికీ యాస్యతి అద్య శకుంతలేతి హృదయం, యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి జలద చింతాజడం దర్శనం వైక్లవ్యం మమతావదీదృశమహో స్నేహాత్ అరణ్యౌకశః పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః. నాకు ఏదో అయాచితంగా లభించింది. శకుంత పక్షులు అన్నీ చంపేస్తూ ఉంటే ఆ పసిగుడ్డును తెచ్చిన ఆశ్రమంలో లేడి పిల్లలు ఎలా పెరుగుతాయో అలా పెరిగేట్టుగా పెంపుడు చేశాను. కానీ ఏదో స్నేహం ఏర్పడింది. ఋషిని నేను, అన్నింటి ఎందు విరక్తుడిగా ఉంటాను. అలాంటి నాకే ఈ సీతమ్మ వారి లాంటి ఈ శకుంతల వెళ్ళిపోతూ ఉంటే ఇంత దుఃఖం కలిగిందే. మరి తమ వంశాన్ని నిలబెట్టేట్లుగా తమ ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి, అలాగే ఎదుటివారి మెట్టినింట్లో వంశాన్ని కూడా ఉద్ధరించేటువంటి కులదీపమై పెరిగేటువంటి అమ్మాయి పట్ల గృహస్థులు అప్పగింతలప్పుడు ఎలా ఏడుస్తారో కదా, వాళ్ళకి ఎంత దుఃఖం కలుగుతుంది, కంఠం ఎంత గద్గతమైపోతుంది, కన్నుదోయికి ఆ జలములు ఎంత అడ్డుపడిపోతాయి అని చెప్పి ఆయన ఋషి ఆవేదన చెందాడు. ఇక్కడ నేను కూడా మధ్యస్థుడిని, నాకేముందండి, ఘటకుడిని, వీళ్ళిద్దరిని కలపాలి, ఈమె జాడ ఆయనకి చెప్పాలి, ఇంతే నా బాధ్యత. కానీ నాకే ఇంతటి విషాదాన్ని నింపుతోందే ఈ సీతమ్మ తల్లి. ఆమెకి ఆత్మబంధువులు దేహ బంధువులకి అయినటువంటి వారికి ఎంత విషాదం వస్తుంది. ఎవరైనా వానరుడు, మానవ జాతి కాదు. ఈయన సుగ్రీవ బాలితుడు, రామచంద్ర ప్రభు యొక్క గుణములకు ఈయన దాస్యం చేస్తున్నాడు. కానీ ఈయన నిజానికి సుగ్రీవ బాలితుడు కనుక ఆయన పాలనలో లేడు, ఆయన యొక్క రాజ్యములో లేడు, ఆయన జాతివాడు కాదు. కానీ ఆయన కార్యం చేయటం నెత్తినేసుకున్నాడు. ఆమె దుఃఖాన్ని చూసి ఆయన మంచు ఎలా అయితే సూర్యరశ్మి సోకితే అలా జాలు కరిగిపోయి సహజంగా అలా ముద్దలు ముద్దలుగా ఉండేది నీరైపోతుందో అలా నీరైపోయాడు. సుఖార్హమైనటువంటి సీతమ్మ ఇంత కష్టములు పాలు కావటం ఏమిటి, ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి ఈ అమ్మ, ఇలా తల వంచుకుని కళ్ళలో ఇంత నీళ్లు నింపుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది అని చెప్పి ఆయన ఒక మహర్షిలా భావన చేస్తూ ఉన్నారు. అలాంటి దయార్ద్ర హృదయుడైనటువంటి వాడండి మన హనుమ. అందుకే మన జాతి ఆంజనేయ స్వామి వారిని విడిచిపెట్టకుండా అంతగా ఎందుకు ఆరాధిస్తుంది అని అంటే, సీతారాములతో పాటు హనుమంతుడిని చూస్తేనే ఆ కళ్యాణంలో మన హృదయం ఉప్పొంగిపోతుందంటే కారణం ఏమిటంటే హనుమ ఇలాంటి వాడు కనుక. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. ఇమామసిత కేశాంతాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాన్ దృష్ట్వా మమాపి వ్యథితం మనః. ఇమామసిత కేశాంతాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాన్ దృష్ట్వా మమాపి వ్యథితం మనః.
క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. హాయిగా సమవృత్తం కలిగినటువంటిది 11 అక్షరాలతో ఉండేటువంటి ఉపజాతి శ్లోకం చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఆ తల్లి భూమాతలా నేర్పు కలది అనేటువంటి సత్యం చెప్పడానికి చక్కగా ఈ ఛందస్సు మహర్షి వాల్మీకి స్వీకరించారు. పద్మాలతో సమానమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ సీతాసాధ్విని అప్పుడేమో వనంలో ఆ అయోధ్యలో రామలక్ష్మణులు అలా కాపలా కాశారు. ఇక్కడో అలాగే శ్రద్ధగా కాపలా కాస్తున్నారు. కాకపోతే వీళ్ళు రాక్షసీ గణములు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా విలువైనటువంటి దాన్ని దుర్మార్గుడో సన్మార్గుడో జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారు. అది లోకంలో జరిగేటువంటిదే. అయినప్పటికీ ఆ తల్లి యొక్క గుణగణములు చాలా బయటపడుతూ ఉన్నాయి. ఆవిడ ఎక్కడున్నా కూడా చాలా రంజింపజేసేటువంటిది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్నట్లుగా అక్కడ రాముడికి సుఖాన్ని కలిగించింది. లక్ష్మణుడికి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటే ఒక హృదయం పరిపూర్ణమయ్యేట్లుగా ఆమె చేస్తూ ఉండేటువంటిది. ఇక్కడ కూడా రాక్షసీ స్త్రీలు కూడా ఆమె జోలికి ఎప్పుడు రాలే. రామాయణాన్ని మనం శ్రద్ధగా ఒక్కో శ్లోకం చదువుకుంటూ పెడుతూ ఉంటాం. కాకపోతే రావణ ఆదేశముల కోసమే వాళ్ళు అలా సీతమ్మ వారి పైన నోరు చేసుకుంటారు. కానీ నిజానికి ఒక పవిత్ర చరిత్ర పైన ఎవరో కూడా ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన చేయరు. ఎందుకంటే ఆ పవిత్రత మనం తెచ్చుకోవాలి. అప్పుడే మనం ఒకళ్ళకి దుర్నిరీక్షం అవుతాం. మన ప్రయత్నం వల్ల మనం గొప్పవాళ్ళం కాదండి, మాధవానుగ్రహం వల్ల మనం గొప్పవాళ్ళం అవుతాం. సీతమ్మ వారు ఆ పవిత్రత అనేటువంటిది సహజాతమై ఉన్నది. భూ జాత కనుక తత్ర గంధవతి పృథివీ అన్నారు. అమ్మవారిలో ఏమిటి గంధత్వం? పాతివ్రత్యం. కనుక అక్కడ రక్షింపబడింది, ఇక్కడ రక్షణలో ఉంది. కాకపోతే ఆ రక్షణలో తేడా ఉన్నది. అటువంటి దుర్నిరీక్షమైనటువంటి సీతమ్మ తల్లిని చూసి ఆంజనేయ స్వామి మనస్సు కూడా నిశ్చలమైపోయింది. అందుకే ఆమె అలా భూమి వలె ఉన్నది నిశ్చయంగా నిశ్చలంగా అనేటువంటి దాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. చూడండి, పూర్వము ఎక్కడా కూడా ఓ సర్గంతా ఒక చిత్రాన్ని అలా వాల్మీకి మన కళ్ళ ముందు నిలబెట్టలేదు. ఆయన ఒక చోట నారాచ బాణంలా ఇనప బాణంలా దూసుకెళ్ళిపోయాడు, ఓ చోట మెరుపు తీగలా వెళ్ళిపోయాడు, ఒక చోట ఏమో వాయుతనూజుడు అనిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అలా వేగానికి వేగం అని ఒక చోట వాడారు కదా, అలా వెళ్ళిపోయాడు. అటువంటి వాడు సర్గంతా శింసుపా వృక్షం పైన కూర్చుని అలా నిశ్చలంగా అమ్మవారినే చూస్తున్నాడు. ఏం నేర్చుకోవాలి దీన్ని చూసి మనం అందరం అని అంటే, అయ్యా మాకు సెల్ ఫోన్లో మాట్లాడటానికి టైం ఉంటుంది, అనేక విధాలుగా కాలక్షేపం చేయటానికి ఉంటుంది, కానీ దేవుడి దగ్గర కూర్చుని మాకు మాత్రం కాసేపు పూజ చేయటానికి మాత్రం టైం ఉండదండి. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, పీఠాధిపతులు వచ్చి ఏదో 4 మంచి మాటలు చెప్దామని వస్తే భారతీయ తీర్థస్వామి వారిని అడిగారు. మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళందరూ కూడా. భాగ్యనగరంలో జరిగింది. మనం ఈ సౌభాగ్యనగరంలో కూడా దాన్ని చెప్పుకోవచ్చు. ఏమండి, సంధ్యావందనం కోసం బాగా సమయం పట్టేస్తోందండి. ఎంత హడావిడిగా చేసినా 10-12 నిమిషాల పైన పట్టేస్తోందండి. పూజ చేయాలంటే షోడశోపచార పూజలు బాగా సమయం పట్టేస్తోందండి. కాస్త ఏమన్నా లఘువుగా చెప్పేసే మార్గం ఒకటి చెప్పేయండి అని అడిగారు. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. నాయన, అలాంటివి సంధ్యావందనాన్ని ఇరికింపజేసేయటోను, షోడశోపచార పూజలనేమో అలా లఘువుగా చేసేయమంటామని చెప్తే, అసలు నా ఈ కుర్చీలో కూర్చునే నా అర్హత కూడా కోల్పోతాను నాయన, ఇలాంటివి మాత్రం అడగండి దయచేసి అని చెప్పి అటువంటి ఓ సన్యాసికి కూడా మనం కంగారు పెట్టేసేయగలిగినటువంటి మనస్థితి మంది. కానీ ఆ సీతమ్మ వారు చూడండి, ఆ భగవంతుడైనటువంటి రామచంద్ర ప్రభువుని అలా తలుచుకుంటూ నిశ్చలంగా ఉంది. ఇప్పటి వరకు నిశ్చలంగా ఉండనటువంటి ఆంజనేయ స్వామి వారు భోగాలను చూసినా, ఎటువంటి విభవాలను చూసినా, అంటే ఆ యజ్ఞయాగాది కర్మలు అక్కడ జరుగుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఎక్కడైనా సరే మహాత్ముడి లక్షణం ఎలా ఉంటుందంటే, దుక్షేత్రంలో అయినా స్వక్షేత్రంలో అయినా కూడా ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, సంస్కారంతో కూడినటువంటిది అయితే వాళ్ళు ఆదరిస్తారు. కనుక లంకలో కూడా ఆదరణీయమైనటువంటిది ఆయన దర్శించాడు. అటువంటి దర్శనంలో ఇక్కడికి వచ్చాక నిశ్చయం ఏర్పడింది. ఈ సన్నివేశం అంతా హనుమ నిలబడిపోయాడు.
మనకు కూడా భగవంతుడు ఆంజనేయ స్వామి వారు మన హృదయంలో ఆ సీతారాముల్ని అలా పూజించేటువంటి చిత్తవృత్తిని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. క్షితి క్షమా क्षमा పుష్కర సన్నిభాక్షి पुष्कर सन्निभाक्षी యా రక్షిత या रक्षिता రాఘవ లక్ష్మణాభ్యాం राघव लक्ष्मणाभ्यां సారాక్షసీభిః साराक्षसीभिः వికృతే క్షణాభిః विकृते क्षणाभिः సంరక్ష్యతే संरक्ष्यते సంప్రతి వృక్షమూలే सम्प्रति वृक्षमूले క్షితిక్షమా क्षितिक्षमा పుష్కర సన్నిభాక్షి पुष्कर सन्निभाक्षी యా రక్షిత या रक्षिता రాఘవ లక్ష్మణాభ్యాం राघव लक्ष्मणाभ्यां సారాక్షసీభిః साराक्षसीभिः వికృతే క్షణాభిః विकृते क्षणाभिः సంరక్ష్యతే संरक्ष्यते సంప్రతి వృక్షమూలే सम्प्रति वृक्षमूले హిమహత నళినీవ నష్టశోభా వ్యసన పరంపరయా నిపీడ్యమాన సహచరరహితేవ చక్రవాకీ జనకసుత కృపణాం దశాం ప్రపన్న. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆ సీతమ్మ వారి మీద పడిపోతూ ఉన్నాయి. ముందేమో అంతఃపురంలో పెట్టాడు, తర్వాత ఏమో పట్టుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అనేకమైనటువంటి దుశ్చర్యలను ఆయన వచ్చి ప్రదర్శించబోతూ ఉన్నాడు. ఆ కష్టాలలో వస్తున్నాయి. ఋషి వంటి మహానుభావుడైనటువంటి హృదయం కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆ సన్నివేశ స్థితి అంతా కూడా అవగాహన అవుతూ ఉండి ఆయన అన్నాడు, ఆ హిమము చేత కొట్టబడినటువంటి తామర పూల తీగ ఎలా అయితే ఉణికిపోతుందో అలా విలవిల్లాడిపోతోంది మా సీతమ్మ తల్లి. పైపెచ్చు మగ చక్రవాక పక్షి లేనప్పుడు ఆడ చక్రవాకం ఎలా ఉంటుందో అంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నది అని చెప్పారు. ఏమి అద్భుతమైనటువంటి స్థితి అండి. అమ్మవారి యొక్క వర్ణనలో పవిత్రత ఎలా ఉంది. ఏదో పువ్వు నీళ్లలోంచి విడివడిపోయిన తర్వాత వాడిపోయి ఒడిలిపోయింది ఇలాంటివి కూడా చెప్పొచ్చు. అక్కడ మనలాంటి వాళ్ళైతే అలా చెప్తాం. పర్వతే పరమాణువుచ పదార్థత్వం వ్యవస్థితం. పర్వతంలోనూ పరమాణువులోనూ ఒకటే ఉంటాయి. కానీ ఆయన కవిత్వం అనేటువంటిది మహర్షిది అంతటిది. ఎందుకంటే మంచు దెబ్బ తగిలింది అంటే తామర పువ్వు ముడుచుకొని పోయి ఉంటుంది. అమ్మవారి యొక్క స్థితి ఎలా ఉంది, ఆ రాక్షసీ శక్తుల మధ్య ఉండలేక అలా ముడుచుకుని పోయి ఉంది ఆమె. అటువంటి గువ్వ పెట్టలా ఉండేటువంటి తల్లి హృదయంలో ఏమన్నా మనశ్శాంతి పొందుతోందా అంటే ఆడ చక్రవాకం మగ చక్రవాకానికి దూరం అయిపోయినప్పుడు ఎలా అయితే ఒక క్షణం కూడా ఉండలేక క్షోభించిపోతూ ఉంటుందో అలాంటి దుస్థితిలో ఉంది అని చెప్పారు. అంతటి కరుణరసభరితమైనటువంటి సన్నివేశంలో అమ్మవారు ఉంది. కానీ అలాంటి కష్ట చరిత్ర అయినటువంటి ఆ తల్లిని బాగా అన్వయించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామి వారు ఒక్కరు మన హృదయంలో ఉంటే, ఈ సుందరకాండ ఒక్కటి మన హృదయంలో స్థిరంగా నిలిస్తే సమస్త భారతీయమైనటువంటి సంపద మనతో ఉన్నట్టే అండి, అనుమానం లేదు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఎందుకు చెప్పారండి? సమస్త వేదములు వేదాంతములు విజ్ఞానము సారభూతమైనటువంటి దాన్ని అనుష్ఠింపు చూపించారు మనకి సీతారాములు. కనుక వాళ్ళ యొక్క స్థితిని గమనించినటువంటి వారు ఆంజనేయ స్వామి వారు. ఆయన అక్కడ ఉన్నారు కనుక ఆయన మన హృదయంలో ఉంటే, సీతారాములను మనం ఆదరిస్తూ ఉంటే సమస్తమైనటువంటి ఆర్ష సంపద మనలో ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. మనం విడిచిపెట్టకూడనటువంటి గ్రంథం ఏమిటి అంటే సుందరకాండ ఒక్కటే. అటువంటి దాన్ని మనం ఈ వెంకటాచలంలో చదువుకుంటున్నాం. మనం భాగ్యమే భాగ్యం. అటువంటి అద్భుత గ్రంథంలోని శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. హిమహత నళినీవ హిమహత నళినీవ నష్ట శోభా నష్ట శోభా వ్యసన పరంపరయా వ్యసన పరంపరయా నిపీడ్య
నిపీడ్యమానా నిపీడ్యమానా సహచరరహితేవ సహచరరహితేవ చక్రవాకీ చక్రవాకీ జనకసుత జనకసుత కృపణాన్ దశాం కృపణాన్ దశాం ప్రపన్నా ప్రపన్నా హిమహత నళినీవ హిమహత నళినీవ హస్తశోభా హస్తశోభా వ్యసన పరంపరయా వ్యసన పరంపరయా నిపీడ్యమానా నిపీడ్యమానా సహచరరహితేవ సహచరరహితేవ చక్రవాకీ చక్రవాకీ జనకసుత జనకసుత కృపణాన్ దశాం కృపణాన్ దశాం ప్రపన్నా ప్రపన్నా అస్యాహి పుష్పావనతాగ్రశాఖాః శోకం దృఢం వై జనయంత్యశోకాః హిమవ్యపాయేన చ మందరశ్మిః అభ్యుత్థితో నైకసహస్రరశ్మిః. పుష్పాలతో శాఖాగ్రాలు వంగిన అశోక వృక్షములు మంచు తొలగిపోవడం చేత స్పష్టంగా అనేక సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి చంద్రుడు అలా భర్తృవిరహంతో బాధపడేటువంటి ఆ సీతమ్మ వారికి అధికంగా శోకాన్ని కల్పిస్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని ఆ ఆంజనేయ స్వామి వారు దర్శనం చేశారు. ఏమండి, ఏదైనా కూడా భర్త ఊరు వెళ్ళినప్పుడు భర్తని బాగా ప్రేమించినటువంటి భార్యకు చంద్రుడు బాధ కలిగించాడు అంటే ఆనందం ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఒక విరహిణిగా ఆమెను దర్శించి బాధింపజేస్తూ ఉన్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఆదరణ అంటే కాదు. ఇక్కడ అద్భుతమైనటువంటి సత్యం ఇమిడి ఉన్నది. ఏమిటంటే మంచు తొలగిపోయినప్పుడు చంద్రుడు బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రమా మనసో జాతః. విడివడినటువంటి రామచంద్రుని యొక్క పరమ కళ ఆ సీతమ్మ వారు. బాగా రాముని యందే అనన్యమైనటువంటి చింతనతో ఆ తల్లి ఉంది. ఆ తత్వాన్ని మహత్వాన్ని బాగా గుర్తెరిగాడు. ఆమె రామవిరహంతో ఉన్నది, ధర్మచింతనతో. నిజమే, కానీ మనం చంద్రోదయాన్ని మూడోసారి చూస్తున్నాం సుందరకాండలో. మొదటిసారి ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించిన తర్వాత అక్కడ లఘువుగా చంద్రోదయ వర్ణన మనం దర్శించాం. రెండోసారి ఆ దర్శనం వల్ల ఏమైంది, ప్రథమ దర్శనం వల్ల మనలో ఉండేటువంటి ఆంజనేయుని శక్తి పట్ల ఒక ఆదరం కలిగింది, ప్రకృతి పట్ల ఒక అనురాగం అనేటువంటిది ఏర్పడింది. తరువాత 8 శ్లోకాల్లో చంద్రోదయ వర్ణనం మనం బాగా దర్శించాం. అష్టవిధములైనటువంటి క్లేశములు మనకు తొలగుతాయి అని అన్నాం. ఇక్కడ సీతమ్మ వారు చంద్రుని చేత ఆమె చాలా పీడింపబడుతోంది, భర్తకు దూరమైంది కనుక అని చెప్పుకుంటున్నాం. అంటే భగవంతుడికి దూరమైతే మనం బాధపడతామనేటువంటిది బాఢంగా చెప్పేటువంటి శ్లోకరత్నం ఇది. కనుక ఈ మూడో చంద్రోదయ వర్ణన ఆ మనన దశని ధ్యాన దశని దాటించి తత్వ చింతనలోకి మనని ప్రవేశింపజేసేటువంటి అర్హతని ప్రసాదిస్తోంది. దీన్ని తెలుసుకోవాలండి. తాత్విక చింతన లేకపోతే ముందుండేటువంటి అభ్యాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అయితే ఆ అభ్యాసం వల్లే మనం ఈ స్థితిలోకి వచ్చాం. దీన్ని కూడా తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి చంద్రోదయ వర్ణన అంటే రాముడు ఎలాంటి వాడు, యథా ప్రహ్లాదనా చంద్ర. చంద్రోదయం అయితే సముద్రం ఉప్పొంగినట్టుగా అలా మన మనస్సు ఉప్పొంగుతూ ఉంటుంది. రాముడిని చూస్తే సీతమ్మ వారి మనస్సు అలా ఉప్పొంగుతుంది. ఎలా అయితే కలువలు వికసిస్తాయో అసితేక్షణైనటువంటి సీతమ్మ వారి యొక్క కళ్ళు కూడా రాముణ్ణి దర్శించినప్పుడే వికసిస్తాయి. మల్లెలు ఎలా అయితే చంద్రము యొక్క కాంతి చేత అలా మకరందాన్ని స్రవిస్తుందో అమ్మవారిలో కూడా ఆనందం అలా స్రవితమవుతుంది. కనుక రామచంద్రుడిని చంద్రుడిగా చూపించి రామచంద్రుడికి దూరమైనటువంటి సీతమ్మ వారి యొక్క స్థితిని చక్కగా చెప్తోంది. కనుక భగవంతుడికి దూరమైతే మనకి అలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పేటువంటి శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అస్యాహి పుష్పావనతాగ్ర శాఖాః శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమవ్యపాయేన
చ హిమవ్యపాయేన చ మందరశ్మిః మందరశ్మిః అభ్యుత్థితో అభ్యుత్థితో నైక సహస్రరశ్మిః ఏకసహస్రరశ్మిః అస్యాహి అస్యాహి పుష్పావనతాగ్ర పుష్పావనతాగ్ర శాఖాః శాఖాః శోకం దృఢం వై శోకం దృఢం వై జనయంత్య శోకాః జయంత్యశోకాః హిమవ్యపాయేన చ హిమవ్యపాయేన చ మందరశ్మిః మందరశ్మిః అభ్యుత్థితః అభ్యుత్థితః నైక సహస్రరశ్మిః ఏకసహస్రరశ్మిః ఇత్యేవమర్థం కపిః అన్వవేక్ష్య సీతేయం ఇత్యేవ నివిష్టబుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిశసాద వృక్షే బలీ హరిణాం వృషభః తరస్వీ. బలవంతుడు, వానర పుంగవుడు, వేగవంతుడు అయినటువంటి మన హనుమ నిశ్చయంగా అక్కడ కూర్చుని ఆ పరిస్థితులన్నీ కూడా ఆకలింపజేసుకుంటూ ఈమె సీతమ్మ తల్లి అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఆ శింసుపా వృక్షం పైన గూఢంగా ఉన్నాడు. ఒక క్షణం ఆలోచించండి. ఈమె సీతమ్మ అనేటువంటి విషయం తెలిస్తేనే కదా జనక మహారాజు గారి యొక్క పుత్రిక, దశరథ మహారాజు గారికి కౌసల్యకి కోడల పిల్ల, ఆ తర్వాత విదితాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని ఈమె, అటువంటి కళ్యాణ గుణ శోభిత అని చెప్పి ఆలోచించాడు. మళ్ళా ఇక్కడ ఈమె సీత అంటున్నాడు అంటే ఇంతటిది సీతమ్మ తల్లి అని చెప్పి ఈ సర్గలో ఆంజనేయ స్వామి వారు మనకి ఆచార్యుడే చూపించాడు. దీన్ని గ్రహించాలి. నిజంగా అద్భుతమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు మహాత్ములు ఈ సర్గకి. షోడశ కళా ప్రపూర్ణాంతాం సీతాం దృష్ట్వా మహాకవి నిశ్చయం కృతవాన్ బాఢం సత్యం జ్ఞాత్వా సమంతతః. అప్పటికే ఆమె సీతని తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు షోడశ కళలతో ఉండేటువంటి పరిపూర్ణ స్వరూపగా, అంటే అప్పటి వరకు ఆవిడ పంచదశి, ఇప్పుడు రాముడితో కూడి ఏకస్థ హృదయం ఉంది కనుక ఆవిడ షోడశి, ఆ మహామంత్ర స్వరూపిణి అయిపోయింది ఆ తల్లి. ఆఖరికి ఆమె ఇదే సత్యము, ఇదే జ్ఞానము అనేటువంటిది తెలియజేసేట్లుగా మనకు దివ్య దర్శనాన్ని కటాక్షించింది. ఇది వర్ణన రూపోయం షోడశ సర్గ ఈరితః ఏతత్ సర్గస్య పఠనాత్ స్థిర బుద్ధి ప్రజాయతే. ఏమిటండి ప్రధాన ప్రయోజనము ఈ సర్గను పఠించడం వల్ల అంటే, అయ్యా 16 గుణములతో విరాజిల్లేటువంటి సీతారాముల యొక్క దివ్య సాక్షాత్కారాన్ని ఈ హనుమ హృదయంతో ఎవరైతే దర్శిస్తారో వారికి స్థిర బుద్ధి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి ఫలశ్రుతిగా చెప్పారు. శ్రద్ధగా శ్లోకాలను పారాయణం చేసుకుందాం. ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే బలీహరీణాం వృషభస్తరస్వీ ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే బలీహరీణాం వృషభస్తరస్వీ. ఈ శ్లోకాలన్నీ అనుస్యూతంగా పారాయణ చేసుకుందాం. కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ ధారయతి ఆత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణీ నైషా పశ్యతి రాక్షస్యః నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి భర్తా నామ పరం నార్యాః భూషణం భూషణాదపి ఏషా తు రహితా తేన
భూషణార్హ భూషణార్హ న శోభతే న శోభతే దుష్కరం దుష్కరం కురుతే రామః కురుతే రామః హీనః హీనః యదనయా ప్రభుః యదనయా ప్రభుః ధారయతి ధారయతి ఆత్మనో దేహం ఆత్మనో దేహం న దుఃఖేనావసీదతి న దుఃఖేనావసీదతి ఇమామసిత కేశాంతాం ఇమామసిత కేశాంతా శతపత్ర నిభేక్షణాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం సుఖార్హాం దుఃఖితాన్ దృష్ట్వా దుఃఖితాన్ దృష్ట్వా మమాపి మమాపి వ్యథితం మనః వ్యథితం మనః క్షతిక్షమా క్షతిక్షమా పుష్కర సన్నిభాక్షి పుష్కర సన్నిభాక్షి యా రక్షిత యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభిః సారాక్షసీభిః వికృతే క్షణాభిః వికృతే క్షణాభిః సంరక్ష్యతే సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే సంప్రతి వృక్షమూలే హిమహతనళినీవ హిమహతనళినీవ నష్టశోభా నష్టశోభా వ్యసన పరంపరయా వ్యసన పరంపరయా నిపీడ్యమానా విపీడ్యమానా సహచరరహితేవ సహచరరహితేవ చక్రవాకీ చక్రవాకీ జనకసుత జనకసుత కృపణాన్ దశాం ప్రపన్నా దశాం ప్రపన్నా అస్యాహి అస్యాహి పుష్పావనతాగ్రశాఖాః పావనతాగ్రశాఖాః శోకం దృఢం వై శోకం దృఢం వై జనయంత్య శోకాః జనయంత్య శోకాః హిమవ్యపాయేన చ హిమవ్యపాయేన చ మందరశ్మిః మందరశ్మిః అభ్యుత్థితః అభ్యుత్థితః నైకసహస్రరశ్మిః నైకసహస్రరశ్మిః ఇత్యేవమర్థం ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః నివిష్టబుద్ధిః సంసృత్య తస్మిన్ సంసిత్య తస్మిన్ నిషసాదవృక్షే నిషసాదవృక్షే బలీహరీణాం బలీహరీణాం వృషభస్తరస్వీ సహస్రరశ్మి ఇతి సుందరకాండే సుందరకాండే షోడశ సర్గః షోడశ సర్గః శ్రీరామస్తుతిః శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత నిర్భయత్వమరోగితః అజాడ్యం వాక్పటుత్వం చ అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ హనుమత్స్మరణాత్ భవేత్ శ్రీ హనుమతే నమః శ్రీ హనుమతే నమః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యః అనుగృహంతం స్వభక్తేభ్యః అనుగృహంతం వందే ధన్వంతరిం హరిం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం సుఖం జీవంతి తే చిరం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృత కలశహస్తాయ అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ త్రైలోక్యనాథాయ మహావీరాయ
మహావిష్ణవే స్వాహ మహావిష్ణవే స్వాహ వాసుదేవాయ విద్మహే వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః తన్నో ధన్వంతరిః ప్రచోదయాతు ప్రచోదయాత్ అథ దయాశతకం అథ దయాశతకం మయి తిష్టతి మయి తిష్టతి దుష్కృతాం దుష్కృతాం ప్రధానే ప్రధానే మితదోషాన్ ఇతరాన్ విచిన్వతి త్వం విచిన్వతి త్వం అపరాధగణైః అపరాధగణైః అపూర్ణకుక్షిః అపూర్ణకుక్షిః కమలాకాంతదయే కమలాకాంతదయే కథం భవిత్రీ కథం భవిత్రీ అహమస్మి అహమస్మి అపరాధ చక్రవర్తి అపరాధ చక్రవర్తి కరుణే త్వంచ కరుణే త్వం చ గుణేషు సార్వభౌమి గుణేషు సార్వభౌమి విదుషీ విదుషీ స్థితిమీదృశీం స్థితిమీదృశీ స్వయం మాం స్వయం మాం వృషశైలేశ్వర వృషశైలేశ్వర పాదసాతు పాదసాతు గురుత్వం అశిథిల అశిథిల కరణేస్మిన్ కరణేస్మిన్ అక్షత అక్షత శ్వాసవృత్తౌ శ్వాసవృత్తౌ వపుషి వపుషి గమనయోగ్యే గమనయోగ్యే వాసం వాసం ఆసాదయేయం ఆసాదయేయం వృషగిరి వృషగిరి కటకేషు కటకేషు వ్యంజయత్సు వ్యంజయత్సు ప్రతీతైః ప్రతీతైః మధుమథనదయే మధుమథనదయే వాం వారిధారా విశేషైః వారిధారా విశేషైః అవిదిత అవిదిత నిజయోగక్షేమం నిజయోగక్షేమం ఆత్మానభిజ్ఞం ఆత్మానభిజ్ఞం గుణలవరహితం గుణలవరహితం మాం గోప్తు కామా గోప్తు కామా దయేత్వం దయేత్వం పరవతి పరవతి చతురైస్తే చతురైస్తే విభ్రమైః విభ్రమైః శ్రీనివాసే శ్రీనివాసే బహుమతిం బహుమతిం అనపాయాం అనపాయాం విందసి విందసి శ్రీధరణ్యో శ్రీధరణ్యో ఫల వితరణ దక్షం ఫల వితరణ దక్షం పక్షపాతానభిజ్ఞం పక్షపాతానభిజ్ఞం ప్రగుణమను విధేయం ప్రగుణమను విధేయం ప్రాప్య పద్మా సహాయం ప్రాప్య పద్మా సహాయం మహతి గుణ సమాజే మహతి గుణ సమాజే మానపూర్వం దయేత్వం మానపూర్వం దయేత్వం ప్రతివదసి యథార్హం ప్రతివదసి యథార్హం పాప్మనాం మామకానాం ఆత్మనాం మామకానాం ఇతి ఇతి దయాశతకే దయాశతకే పంచశ్లోకాః. రామచంద్రమూర్తి యొక్క దయాగుణం సీతామ్మవారిగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది కనుక షోడశ సర్గలో షోడశ కళా పరిపూర్ణ అయినటువంటి సీతామ్మవారిని దర్శించి హనుమంతుడు ఆనందిస్తూ ఎటువంటి వృత్తంలో చివర్లో ఆ అమ్మవారిని చక్కగా చూసి ఆనందిస్తున్నాడో అదే వృత్తంలో శ్రీనివాసుని యొక్క దయాశతకాలన్నీ కూడా ఈ రోజున మనకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో సంప్రాప్తములైనవి. చక్కగా ఆ దయాదేవిని దయే అని చక్కగా సంబోధన చేస్తూ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పాపాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేయకుండా మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే నీ దయాగుణంతో అవన్నీ కూడా క్షమించి ఇంకెప్పుడూ కూడా జీవితంలో పాపములు చేయనటువంటి స్థితిని అనుగ్రహించవమ్మా అని ఆ దయా గుణంతో కలిగినటువంటి శ్రీనివాస ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే అటువంటి దయాదేవి సమస్త ఫలితాలు ఇవ్వటానికి సమర్థురాలు కనుక అటువంటి సమస్త ఫలితములను కూడా ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ దయాశతకం అనేటటువంటిది 108 శ్లోకాలు. దాంట్లో ప్రథమ దశకం, ద్వితీయ దశకం, తృతీయ దశకము అని 10 శ్లోకములుగా విభజించి గొప్ప వ్యాఖ్యానములన్నీ కూడా చేశారు. ఈ 2వ శ్లోకంతో 3వ దశకం పూర్తవుతూ ఉన్నది. ఇక ఈనాటి 3వ శ్లోకంలో దయాశతకంలో మోక్ష సామ్రాజ్యం ఇచ్చేంత వరకు
నీ యొక్క దయ మా యందు ఉండవలసిందే ఓ తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీనివాస ప్రభో. ఎందుకంటే మేము ఇహలోక సుఖాలే కాదు, ఆముష్మికలోక సుఖాలే కాదు, మోక్ష సామ్రాజ్యాన్ని కూడా మేము ప్రార్థిస్తున్నాం కనుక అటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని మాకు అనుగ్రహించేంత వరకు నీ దయ మా యందు ప్రసరిస్తూనే ఉండాలయ్యా. అందువల్ల మేము ఏం చేస్తాము అంటే నిరంతరము కూడాను వెంకటాద్రి క్షేత్రాన్ని దర్శిస్తాం, శ్రీనివాస ప్రభువుని సేవిస్తాం, ఆ శ్రీనివాస ప్రభు యొక్క అపార దయను పొందుతాము అని 4వ శ్లోకంలో చెప్తూ, ఇక నీ అనుగ్రహాన్ని పొందినట్లయితే పాపాలు ఆచరించే అవకాశమే లేదు. నిరంతరము కూడాను పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం, పరోపకారం చేస్తూ ఉంటాం, గోవుల్ని సేవిస్తాం, ప్రపంచంలో అందరికీ కూడాను పరోపకారం చేస్తాం, ఇతరులకు ఉపకరించడం కోసమే, ధర్మాన్ని ఆచరించడం కోసమే, సత్యమును పలకటం కోసమే మా యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా మేము కొనసాగిస్తాం. అటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వవలసిందే అని ఈ దయాశతకం ద్వారా శ్రీవారిని మనం అందరం కూడా ప్రార్థన చేశాం. అథ నవగ్రహ ప్రార్థన, నవగ్రహ ప్రార్థన, ఆరోగ్యం పద్మబంధు ఆరోగ్యం పద్మబంధు, వితరతు నితరాం సంపదం సీతరశ్మి, సంపదం శీతరశ్మి, భూలాభం భూమిపుత్ర భూలాభం భూమిపుత్ర, సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య, వాగ్విభూతిం చ సౌమ్య, సౌభాగ్యం దేవమంత్రీ సౌభాగ్యం దేవమంత్రి, రిపుభయ శమనం రిపుభయ శమనం, భార్గవశౌర్యమార్కి భార్గవశౌర్యమార్కి, దీర్ఘాయుస్సైంహికేయ దీర్ఘాయుస్సైంహికే, విపులతర యశః హేతురాచంద్రతారం రాచంద్రతారం, అరిష్టాని ప్రణశ్యంతు అరిష్టాని ప్రణశ్యంతు, దురితాని భయాని చ, దురితాని భయాని చ, శాంతిరస్తు శుభం మేస్తు, శాంతిరస్తు శుభం మేస్తు, గ్రహాః కుర్వంతు మంగళం. గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా క్షమా ప్రార్థన, యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం, మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవా. సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం భగవత్ సమర్పణం, కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. నా